హలో ఫ్రెండ్స్, సరదాగా ఒక మాట ఒక పాటకి స్వాగతం. ఇవాళ కబురు చెప్పబోయే ముందు మా ఇంట్లో కాసిన చిక్కుడుకాయల్ని చూపిద్దామని సరదాగా కదా. చూసారా ఎన్ని చిక్కుడుకాయలు కాసాయో? వీటిని కణుపు చిక్కుడు అంటారు. ఇవి షాపుల్లో దొరకవన్నమాట. ఎంత రుచిగా ఉన్నాయో. హైదరాబాద్లో మా అన్నయ్య గారి ఇంట్లో ఒకసారి చిక్కుడు తిన్నానమాట. సో విత్తనం తెచ్చుకుని మా టెర్రస్ మీద వేశాను. చాలా చక్కగా వస్తున్నాయండి. ఒక పెద్ద టబ్బులో వేశాను. చాలా కాయలు వస్తున్నాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇలాగ మనం పాదు నుంచి డైరెక్ట్గా కోసుకుని తినడం వల్ల కొంచెం చిక్కుడు గుమగుమలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ మనకి దొరికే తృప్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సరదాగా పెంచింది ఇన్ని కాయలు కాయడం కదా. చిన్నగా అంటే పెద్ద టబ్లో వేస్తే వచ్చేసాయి. కాస్త పైకి రోజు టెర్రస్ మీకు వెళ్ళినట్టు ఉంటుంది. మొక్క పేరు చెప్పి అని కొన్ని కుండీలు టెర్రస్ మీద పెట్టానమాట. చాలా మట్టుకు కిందే ఉన్నాయి. పాపం గుప్పుడు నీళ్ళు ఒక మగ్గుడు నీళ్లు పోసి, కానీ కొంచెం స్పెషల్ ఫుడ్ కూడా ఇస్తూ ఉండాలండి. దీనికి నేను మన పంచగవ్య అని ఆవు మూత్రంతో చేసింది, పంచకంతో చేసిన ఎరువు వస్తుంది, అది వేస్తూ ఉంటాను. దానివల్ల అన్నమాట ఈ దిగుబడి అంతా. ఇన్ని కాయలు కాసాయో చూసారా. మధ్యలో ఇది కూడా వేస్తుంటానండి, ఆవాల పిండి కూడా వేస్తూ ఉంటాను. ఇది కాస్త పురుగుల్ని తగ్గించడానికి చేత్తో కడిగేస్తూ ఉంటాను చూసినంత వరకు. లేకపోతే ఇది దాల్చిన చెక్క, కాస్త పసుపు, ఇంగువ ఈ నీళ్లు కలిపినవి కొడుతూ ఉంటాను. కానీ మధ్యలో ఒక్కరోజు నీళ్లు పోయడం పైన మర్చిపోయాను చూసారా. ఆకులు ఎండిపోయాయి. ఒక్కరోజు మనం కేర్ తీసుకోకపోయినా పాపం వాటికి ఆ ఎండలో వాడిపోయాయి పాపం. చూసారా ఈ పళ్ళ నిండా వచ్చే చిక్కుడుకాయలు. ఇది ఇద్దరు మనుషులకు, మా వారికి నాకు ఇద్దరికి ఎక్కువే. 2 రోజులు చేసుకోవచ్చు. ఇవాళ నేను స్పృశించబోయే అంశం పిల్లల్లో నిద్ర అన్నమాట. ఇప్పుడు స్కూళ్ళు హోంవర్క్లు ఎక్కువ ఇచ్చేస్తున్నాయి, పెందరాలే మొదలైపోవడం. చిన్న క్లాసుల్లో అయితే పర్వాలేదు, కానీ కాస్త 6-7 ఒక 7th 8th వచ్చేటప్పటికి ఇంకా ఐఐటీలని, సిఈటీకి బేస్మెంట్ అని ఇవని అవని. పొద్దున్నే స్కూల్ 7 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 5 6 అవుతుంది. సో ఆ తర్వాత హోంవర్క్లన్నీ చేసుకోవడం, పడుకునేటప్పుడు పాపం పిల్లలు అలసిపోతారు. ఒక్కోసారి పిల్లల్ని చూస్తే జాలేస్తూ ఉంటుందండి. కానీ పిల్లల్ని చూస్తే జాలేయడం కానీ పెద్దవాళ్ళే వాళ్ళకి ఎక్కువ టార్గెట్లు పెట్టేసి పాపం ఇలా వాడు కాస్త ఖాళీ దొరికితే ఏదో మళ్ళీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ వాడి ఓన్ ఇంట్రెస్ట్ తోటి చేసుకోవడం కాదు, పెద్దవాళ్ళే రుద్దేస్తున్నారు. కొంచెం కూడా ఖాళీగా ఉండకూడదు పిల్లలు అన్నట్టుగా ఉంది. చూస్తుంటే జాలేస్తూ ఉంటుంది నాకు చాలా. కాస్త ఈజీగా ఖాళీగా ప్రశాంతంగా వాళ్ళు ఆడుకునేలా ఉండాలి వాళ్ళకి టైము. కానీ కాస్త ఖాళీ తిరిగితే డ్రాయింగ్ అనో, కరాటే అనో, లేకపోతే క్రికెట్ నేర్చుకోను, లేకపోతే ఇంకోటి లేకపోతే ఏదో ఒకటి. ఈ సెంటర్లు కూడా అలాగే వచ్చేస్తున్నాయి. సమ్మర్ క్యాంపులని, లేకపోతే ఈవినింగ్ క్యాంపులని, ఇలా రకరకాలు వచ్చేస్తున్నాయి పిల్లల కోసం. వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులు ఏమో ఓవర్ అంబిషియస్. ఆ పిల్లలకి సహజంగా రావాలి ఇంట్రెస్ట్ అనేది. దాని మీద ప్రతి వాళ్ళకి ఉంటుంది, అది గమనించొద్దు. దాంట్లో కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలి, కానీ ఇంకా ఖాళీ టైం అంటూ ఉండకూడదు. వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలని పెద్దవాళ్ళు అస్తమానం అనుకోకూడదు. ముఖ్యంగా తల్లులు. మనకి అస్తమానం 24 గంటలు పనే ఉందనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది, ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. మరి పిల్లల విషయంలో కూడా మనం ఆలోచించాలి కదా. వాళ్ళు పాపం ఈ లెక్కన 7వ క్లాస్ 8వ క్లాస్కి వచ్చేటప్పటికి పిల్లలకి నిద్ర కూడా తక్కువైపోతుందని కొన్ని పరిశోధనల్లో తేలిందిట. మొత్తం ఈ స్కూల్ ఉన్న రోజులు ఈ అలసిపోవడమే సరిపోతుంది, ఫుల్ నిద్ర ఉండదన్నమాట వాళ్ళకి. సో శాస్త్ర పరిశోధనలు చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పిల్లల్ని వారాంతాల్లో అంటే సెలవు రోజులు ఉంటాయి కదా, శనివారం ఆదివారం, అప్పుడు ఎక్కువసేపు పడుకోనివ్వాలి అని చెప్తున్నారు. వాళ్ళు పడుకోకపోతే ఆ మైండ్కి రెస్ట్ ఎక్కువ ఉండక వాళ్ళలో ఆ జ్ఞాపక శక్తి అన్నీ తగ్గిపోతాయని, ఆ క్రియేటివిటీ అవి తగ్గిపోతాయని, ధారణ శక్తి తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇలా సెలవు రోజు పడుకోనిస్తే మళ్ళీ స్కూల్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి అదే టైంకి నిద్ర వచ్చేస్తుందని పెద్దవాళ్ళు భయపడుతున్నారట. కానీ అది నిజం కాదని
వాళ్ళకి అలాంటి రెస్ట్ అవసరమని చెప్పి అమెరికాలోని ఓరెగన్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్పారట. అందుకని వారాంతంలో పిల్లల్ని హాయిగా 2-3 గంటలు ఎక్స్ట్రా నిద్రపోనివ్వాలి. ముఖ్యంగా చాలా తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఇది. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 13-15 సంవత్సరాల పిల్లలకి ఈ మధ్యలో ఎంత ఓవర్ లోడ్ ఉంటుందంటే అది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్కి ప్రిపేర్ అవ్వాల్సిన టైం కదా, ఇంటర్మీడియట్కి చేరడం గ్రూపు, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్కి కానీ ప్రిపేర్ అవ్వాల్సిన టైం కదా. సో విపరీతమైన ఒత్తిడి. పిల్లల్ని చూస్తే మాత్రం చాలా జాలేస్తుంది ఉంటుందండి నాకు. పాపం వాళ్ళ మీద తల్లిదండ్రులు కూడా చాలా ఆశలు పెట్టుకుంటారు వాళ్ళని. కానీ సహజంగా రావాల్సింది కొంత ఉంటుంది, కానీ ఊరికే మనమే ఎక్కువ ఆశలు, మన యాంబిషన్స్ అన్నీ వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళని ఊరికే ఉక్కిరి బిక్కిరి చేసేయడం అంత మంచిది కాదనిపిస్తుంది అనమాట. అందుకే శాస్త్రవేత్తలు ఈ పరిశోధన వల్ల తేలింది ఏంటంటే, వీళ్ళకి ఎక్స్ట్రా శని ఆదివారాల్లో వీక్ డేస్ అంతా చాలా కష్టపడాల్సి వస్తుంది, ఇంక తప్పించుకోలేరు కనుక ఎక్స్ట్రా ఈ శని ఆదివారాల్లో కొంచెం 2-3 గంటలు ఎక్స్ట్రా నిద్రపోనివ్వాలట. అప్పుడు మైండ్కి సరైన రెస్ట్ దొరికి దాని కెపాసిటీ పెరుగుతుంది. మనకు కావాల్సింది అది కదా మెయిన్. పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ పెరగాలి. అప్పుడే కదా వాళ్ళ పరీక్షలన్నీ చక్కగా మంచిగా రాయగలుగుతారు. ఊరికే కంటిన్యూస్గా రుద్దేయడం వల్ల బయటికి కనిపిస్తుంటుంది చదివేస్తున్నాడని మైండ్ కెపాసిటీ పెరగాలి కదా. అది రెస్ట్ ఉన్నప్పుడే ఆ మైండ్ కెపాసిటీ ఫుల్ పెరుగుతుందిట. మరి ఇది శాస్త్ర పరిశోధనలలో తేలిందిట. ఇది మన ఊహాగానాలు కాదు. అమెరికాలో ఓరెగాన్ అనే యూనివర్సిటీ వాళ్ళు ఇది కొంతమంది విద్యార్థుల మీద ప్రయోగాలు చేసి అధ్యయనం చేసి ఈ నిర్ణయానికి వచ్చారట. మరి తల్లిదండ్రులు ఈ విషయం మీరు మరి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు కదా. జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక నిరాశ ఎదురైనా, అనుకున్న ఫలితాలు రాకపోయినా తట్టుకునే శక్తి, ధైర్యం ఇవన్నీ మనసుకి చాలా ఎక్కువగా ఉంటాయట నిద్ర సరిపోతే. సో మరి శని ఆదివారాల్లో పిల్లల్ని ఆ సెంటర్కి ఈ సెంటర్కి అని పరుగులు పెట్టించక హాయిగా కాసేపు నిద్రపోనివ్వండి. మిగిలిన టైంలోనే మీరు వాళ్ళు ఏం నేర్చుకోవాలని మీ కోరిక ఉందో పేరెంట్స్కి వాటికి పంపించడం అవి చేయండి. నిద్రని కాదని మాత్రం వాళ్ళ చేత ఏ పని చేయించకండి, వాళ్ళ నెత్తి మీద రుద్దకండి. మరి తల్లిదండ్రులు చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఇది. మళ్ళీ మరో మంచి విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం.